అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు ప్రతి ఒక్కళ్ళకి. ఎమ్మెల్యే కూడా గెలవలేరు అన్నారు కదా, ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు గెలిచాడు పవన్ కళ్యాణ్ గారు, అసెంబ్లీకి అడుగు పెడుతున్నారు. ఆ పీకుడు కార్యక్రమం మీరే మొదలు పెట్టుకొని మీరే పీకండి, అవతల వాళ్ళవి కూడా పీకండి. ఇదేనా మీ పరిపాలన? అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమన్నారు. ఇప్పుడు ఎవరు పెడుతున్నారు, ఎవరు పెట్టకుండా పోతున్నారు? ఒక్కసారి చెప్పండి. ఈ వైసీపీ పరిపాలకులే, ఈ ఎమ్మెల్యేలే. చిటికిని వేలు మీద వెంట్రుకు కూడా పీకలేరన్నారు. మీరు పీకండి, అవతల వాళ్ళవి కూడా పీకి పారేయండి. ఒకసారి ఆలోచించండి. రోజా గారు మీ నగరీ నియోజకవర్గంలో పండగ వాతావరణం కూడా చేసుకుంటున్నారు. టపాకాయలు కలిచారు. మీరు ఎక్కడున్నారు, ఎక్కడ నిద్రపోతారు? నగరి నియోజకవర్గం నీ మొహం కూడా చూపించలేవు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతారు? ఎక్కడికి కూడా పారిపోలేరు. మొహం చూపించడానికి మొహం సాటేస్తారు. నీ నోటి దుడుసు వలన, నోటు దుడుకు మాటల వల్ల సగం దరిద్రం, రాష్ట్రం దరిద్రం పట్టించారు. నీ టిక్కెట్ వలన జగన్మోహన్ రెడ్డికి ఎత్తుకొని మాట్లాడావు. నీ నోటు దుడుసు వల్లనే సగం దరిద్రం పట్టించావు. ఒక్కసారి ఆలోచించండి. రోజా గారు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం పీకలేరు. ఏం పీకుతున్నారు? మీరు ఏం పీకారు? రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. పుచ్చుకుంటారా? ఇప్పుడు ఎక్కడుంటావు? నెల్లూరు పారిపోతావా? నర్సాపేటలో ఉంటావా? నర్సాపేటలో ఉండడానికి ఆస్కారం లేదు. మొహం చెల్లదు. నేను నెల్లూరు పారిపోవాలి. అంబడి రాంబాబు గారు అసెంబ్లీకి వెళ్ళలేవన్నారు. అసెంబ్లీకి వెళుతున్నాడు, అడుగు పెడుతున్నారు. నువ్వు అసెంబ్లీ గేటు కూడా తొక్కడానికి ఆస్కారం లేదు, తొక్కనియ్యమన్నారు. ఇప్పుడు ఎవడు తొక్కుతున్నారు? ఎవడు తొక్కకుండా పోతున్నారు? కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది మీకు. ప్రతిపక్షం ఉన్నారా? కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్షంలో అసెంబ్లీకి అడుగు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఒక సాధారణమైన ఒక ఎమ్మెల్యేవి, కాకపోతే గన్మ్యాన్ ఉంటాడేమో. ఒకసారి చెప్పండి. నలుగురు పిల్లలు అన్నారు. నలుగురు పిల్లలు, నాలుగో పిల్లం ఎవరు? వీళ్ళు చాలాసార్లు కూడా చెప్పాను నేను, పేరు నానిగారు. మరి ఆ 4 పిల్లల వల్లనే రాష్ట్రాన్ని ఇంత దరిద్రం పట్టించింది, చేయలేకపోయింది. అవునా కాదా? దానికి తలకాయ ఊపరు. ఒక పనికి మాలిన మాటల వల్ల ఈ విధంగా చేశారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు, ఏమిటి విషయం? మీరు వీడియోలు పెట్టి మీ వైసీపీ ఇళ్ళకి పోయి వాళ్ళని అది చేయండి ఇది చేయండి అని చెప్పడానికి వీడియోలు పెట్టి ఒక దూరపు కొండలు నునుపు చేయడానికి మసిపూసి మారేడికాయలాగా చేశారే కానీ దూరం వాళ్ళు బాగా చేస్తున్నారని మీ నియోజకవర్గంలో ఏం చేసేందుకు కూడా మీకు తెలుసు. కాకపోతే బయట వాళ్ళని మెప్పించడానికి అబ్బో ఇది చేస్తున్నా అది చేస్తున్నారన్న ఈ విధంగా ఈరోజు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఒక వీడియోలు పెట్టి వైరల్ చేసుకొని దూరపు వాళ్ళని మెప్పించడానికి, కానీ దగ్గరికి పోతే కొండలన్నీ పిచ్చి చెట్లు, రాళ్ళు రప్పలు ఉంటాయి. అలా చేసావు నీ నియోజకవర్గాన్ని. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటి? అదేగా కారణం. ఒకసారి ఆలోచించండి. మీకు ఇంకా చేసేది కూడా ఏముండదు, అంత తప్ప ఏముండదు. మీరు ప్రతిపక్షంలో కూడా అడుగు పెట్టడానికి కూడా లేదు. వాళ్ళని గేటు కూడా తొక్కనివ్వన్నారు. మిమ్మల్ని తొక్కకుండా చేశారు. అది మరి నెంబర్ 1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓటు చీలనివ్వను అదే దత్తకారంగా చేశారు. 11 మంది ఎమ్మెల్యేలకు చేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఇది మీ పరిపాలన వలన, ఇలా మీ నోటు దుడుసు మాట వలన, మీ కక్ష సాధింపు వలన, ఒక కక్ష సాధింపు రాజకీయాలు చేసినారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం నోచుకోలేకపోయారు. అవునా కాదా? అవును. ఒక పనికిమాలిన ఎదవలకు అంటగట్టి, ఒక పనికిమాలిన సలహాదారులకు పదవి అంటగట్టి, వాసిరెడ్డి పద్మ గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారండి? ప్రతి వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు. రాండి నా దగ్గర నోటీస్ తీసుకుందరు. మీరు తప్పు చేశారు, ఆ తప్పు క్షమించమని అడగాలని వస్తావు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఏ నియోజకవర్గం ఎటు పారిపోయినావు? ఒకసారి కనిపించవా? కనిపించడానికి నీ మొహం చూపించడానికి కూడా ఆస్కారం లేదు. మిమ్మల్ని ఏ దేవుడు కూడా క్షమించడు.
తను తప్పులు చేసి తన తప్పులని పవన్ కళ్యాణ్ మీద వేసి నోటీసులు అందిస్తావు నువ్వు. ఇప్పుడు ఏమైపోయావు వాసిరెడ్డి పద్మ గారు? ఒక పనికిమాలిన రాజకీయం చేస్తూ ఒక పనికిమాలిన వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి భయపెట్టడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం మీకు చేత కాదు అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం ఆలోచించండి. మన రాష్ట్రం బాగుపడాలంటే ప్రభుత్వం మారింది కదా. మన రాష్ట్ర ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి, ఈ కూటమి ప్రభుత్వానికి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.